హాయ్. ఎలా ఉంది సార్ సినిమా? ఇంకా సరిపోదా శనివారం అన్నట్టు నిజంగా మాకు సరిపోయింది అన్నట్టు చెప్పుకోవాలి. నానిని కొత్తదనంగా చూపించారు ఇందులో. అంటే ఇంతవరకు నాని న్యాచురల్ స్టార్ అన్నారు కానీ శనివారపు స్టార్ అని పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ నుంచి. అంటే అంత బాగుంది. అలాగే ఇందులో మన సూర్య గారు విలన్ నిజం అంటే ఆయన ఒక డైరెక్షన్లోనే కాకుండా ఒక విలన్ అందులో ఇంత నటులు ఉన్నాడా అనేది బాగా చూపించాడు. అలాగే హీరోయిన్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తుంది. ఒక మరదలుగా ఫస్ట్ లాస్ట్ వరకు కూడా ఏమవుద్ది అంటే ఒక మరదల గొడవ ఏంటి, ఒక విలన్ గొడవ ఏంటి, ఆ సోకుల పాలెం మాటలేంటి అనేది బాగా చూపించారండి. నాని గారి సినిమాతో టైర్ 1 అనడానికి సినిమా సరిపోద్దా? అంటే ఇప్పటి వరకు ఉన్న దాని వేరు, ఇందులో వేరండి. ఇందులో బాగా ఓవర్ మాస్ బాగా బాక్స్ ఆఫీస్ బాగా చేసింది. అలాగే స్ట్రీక్ బాగుంది, హిట్ స్ట్రీక్ లో ఉన్నాడు. టైర్ 1 వెళ్ళడానికి కొద్దిగా 90 కోట్ల పైన మార్కెట్ కావాలి. అది కుదిరిద్దా? సరిపోద్ది బాగుంది. అంటే బాగా కాదు కొంచెం ఇందులో బాగా ఫైట్స్ ఎక్కువ, బాగా ఓవర్ మాస్ ఎక్కువ, రక్తపాతం ఎక్కువ కొంచెం. అంటే నానిని ఇంకో రకం కోణంలో చూపించాలని చెప్పి చూపించుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రకం కాకుండా జనసేన పార్టీకి నాని గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంతా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. అవును. సో వాళ్ళ మీద ఇది వర్కౌట్ అవుతుంది. అవుద్ది. మరి సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేయాలి కదా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు. మరి అంటే ఏంటి ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళాడు కానీ అక్కడ ఏంటి మాట పడ్డాడు. మరి అలాగే ఆయన చెయ్యాలి. మరి జనసేన అనేది ఎందుకు మరి అంటే పార్టీలు అక్కడ ఇప్పుడు అలాగే పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. మరి అప్పుడు నిలబడ్డాడు కదా, నాని నిలబడ్డాడు, అందువల్ల పార్టీకి నిలబడ్డాడు కాబట్టి సపోర్ట్ చెయ్యాలి. చేస్తేనే నిజంగా సరిపోదు. శనివారం కాదు ఇంకా ఎన్ని శనివారాలైనా సరే చూడొచ్చు మనం. నైస్. అలా నేను రివ్యూ చెప్పే ముందు మీ అందరికి ఒకటే, మీరు అందరూ ఫిట్నెస్ లో ఓకేనా? ఓకే కదా? ఓకే రెడీ. నాతో పాటు మూవ్ అవడానికి రెడీగా ఉండండి. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా సినిమా చాలా ఒప్పారు. సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా భయ్యా. ఎవ్వరు ఏమాత్రం తగ్గలేదు. సరిపోదా శనివారం కాదు, ఆదివారం కూడా సరిపోదు. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ హైలైట్ అయిపోయింది భయ్యా. చెప్తాను సినిమాకి 5 పాయింట్లకి నేను 4 ఇస్తాను భయ్యా పాయింట్స్. 4 3 ఎస్జే సూర్య కోసం ఇస్తా, మీద 1 పాయింట్ ప్రియాంక మోహన్ భయ్యా. చెప్తాను కదా మాట్లాడు. సినిమా ఒకటే చెప్తాను, 174 నిమిషాలు. స్టార్టింగ్ అలా కొంచెం ఇలా నెమ్మదిగా వస్తే అసలు తర్వాత సినిమాలోకి వెళ్ళిపోతాం భయ్యా, ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాం. సో సినిమా వచ్చేసరికి నానిది ఎస్జే సూర్య భయ్యా డబల్ కాంబినేషన్. ఇద్దరిది ఏంటంటే వన్ మ్యాన్ షో అంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు. మూవీ లాగుందని చెప్పిన వాళ్ళకి మనం ఏం చెప్తామండి? ఇప్పుడు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు లోపల థియేటర్లో కాన సీట్లకు వచ్చిన బంచిక్లు చేసుకున్న వాళ్ళకి ఏమవుతుంది? బాగా అవుతున్నారు ఏదైనా నవ్వండి ఒకసారి. బాగా మీరు అది. సో సినిమా వరకు మనం చూసుకుంటే మళ్ళీ చెప్తున్నా ఎస్జే సూర్యది వన్ మ్యాన్ షో. అంటే కుర్రోళ్ళు కావాల్సిన బంచిక్ సీన్లు అంటే యూట్యూబ్ ఓప్షన్ మల్లు అంటే షెగులు అంటే ఏదో చూసుకుంటారండి. అది ఆ సీన్లు కావాలనుకుంటే మరి ఆ సినిమా అదేంటి ఎస్జే సూర్య అండి వన్ మ్యాన్ షో. నాని గారు అంతవరకు న్యాయం చేయాలి, అంతవరకు న్యాయం చేశారు. ఎందుకంటే దాన్ని ఎలివేషన్ చేయాలన్న ఒక విలన్ కావాలి కాబట్టి ఎస్జే సూర్యని పెట్టుకున్నారు. నాకు సినిమాలో ఏంటంటే ఒకటే అండి, సమంతని తీసుకొచ్చారు మధ్యలోకి. ఇవి ఒకటే కోరుకుంటామండి. ఎందుకంటే నాని ఇప్పుడు మనం చూసుకుంటే అయితే సమంతను వదిలేసి నాగ చైతన్య డైవర్స్ అయిపోయి నాగ చైతన్య వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శోభిదని. పాపం సమంత ఎన్ని కష్టాల్లో ఉంటుంది. ఇప్పుడు మొగుడు దొరక్క, ఇబ్బందులు పడక, ఎవడో డైవర్స్ తిరిగా ఇన్ని కష్టాలు ఉన్నాయి. అటువంటి ఆమెను కూడా ఈ మధ్యలో ఈ సినిమాలో తీసుకొచ్చారండి. సమంత నాని ఏగా సినిమా మధ్యలో తీసుకొచ్చారు. ఇటువంటి అప్పుడు సమంత ఫ్యాన్స్ నా పక్కన కూర్చున్న సమంత ఫ్యాన్ వాడు బాధపడ్డాడని, ఎందుకు సమంతను మధ్యలో తీసుకొచ్చారు అనేసి. నేను ఒకటే కోరుకుంటున్నాను, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అలానే మన నారా చంద్రబాబు నాయుడు గారు సమంతకి న్యాయం చేయండి. ఇంకా అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం చేస్తారండి పాపం అందరూ బంచిక్లు అనుకుంటూ మీరు అన్నట్టు ఎక్కువైపోయింది భయ్యా. హిట్ ఆఫ్ ఫ్లాప్ అని కాదు, సినిమాలా చూడండి. సినిమా అంతా రొమాన్స్ల కోసం వచ్చేవారు, ఆ బిట్లు వేరే ఉంటాయి. ఆ సినిమాలకు వెళ్ళండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి. అది కూడా వన్ మ్యాన్ షో ఎస్జే సూర్య. దట్స్ ఇట్, అంతే. థ్యాంక్ యూ. ఈ రోల్ చాలా బాగుంది. నానికి ఫైటింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది, చాలా బాగుంది. సూర్య డామినేట్ చేశాడు అంటున్నారు. విలన్ కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది. విలన్ రోల్ చాలా బాగుంది. పక్క 100% అందరు చూడాలి మూవీ మిస్ అవ్వకుండా. ఫైటింగ్ మూవీ నాకు చాలా నచ్చింది. చాలా ఆక్వర్డ్ గా లేకుండా నీట్ గా పొలైట్ గా బాగా ఉంది. పక్కా
మ్యూజిక్ బాగుంది, ఎక్కువ ఆక్వర్డ్ గా కాకుండా నీట్ గా పొలైట్ గా ఉంది మూవీ. అలా ఏం లేదు, టైం చాలా తొందరగా అయిపోయినట్టు ఉంది, ఫీల్ అవ్వలే 3 hours ఉన్నా కానీ మూవీ చాలా తొందరగా అయిపోయింది. చాలా బాగుంది. 5.5 ఇస్తాను.